చాలా పట్టులాంటి చర్మం అన్నట్టు ఇది జారిపోతుంది. ఇండియాలో ఈ ఫోన్ క్లోజ్ టు 1,70,000 1,80,000 ఉంటుందేమో అని అనుకుంటున్నా. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే సూపర్ హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే నేను ఆర్డర్ పెట్టిన iPhone 17 Pro Max వచ్చేసింది. దీనికి చాలా అంటే చాలా ఈ సంవత్సరం చాలా హైప్ ఉంది. అండ్ నేను ఈ కలర్ పెట్టాను. ఈ కలర్కి సోషల్ మీడియాలో కానీ ఇంటర్నెట్లో చాలా చాలా హైప్ ఉంది. నా ఫేవరెట్ కలర్ యాక్చువల్లీ బ్లూ, అంటే నావీ బ్లూ. అది కూడా ఫోన్ బాగుంది, కానీ నాకు లెట్స్ ట్రై దిస్ కలర్. ఈసారి ఇది ఫస్ట్ టైం రిలీజ్ చేస్తున్నారు కదా యాపిల్, సో అందుకే ఈ కలర్ పెట్టాను. ఆర్డర్ పెట్టి కూడా ఆల్మోస్ట్ 3 weeks, మోర్ దాన్ 3 weeks అయింది. ఇది ఈ మొబైల్ యాక్చువల్లీ చాలా బ్యాక్ ఆర్డర్ ఉంది. చైనాలో అయితే 20 minutesలో, అంటే రిలీజ్ చేసిన 20 minutesలోనే మొత్తం షోరూంలో అయిపోయినాయంట. సో అంత క్రేజ్ ఉంది. అండ్ ఈ ఐఫోన్ సేల్స్లో చూసుకుంటే ఈసారి ఐఫోన్ ప్రో మ్యాక్స్కి 56%, అంటే యాపిల్ సేల్స్ అన్నీ దీని మీదనే ఉన్నాయి. 56% ఉన్నాయంట సేల్స్ దీని మీద. సో ఫార్ ఇది చాలా సక్సెస్ అయినట్టే. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ ఓపెన్ దిస్ ఐఫోన్ ప్రో మ్యాక్స్. ఇంకా లోపల ఏమేమి ఉన్నాయో చూద్దాము. ఓకే, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో ఓపెన్ చేసేద్దాం. ఏదైనా కొత్త ప్రోడక్ట్, యాక్చువల్లీ మనము యాపిల్ ప్రోడక్ట్స్ చాలా ఈజీగానే జస్ట్ అట్లా పీకేయాలి. సో ఏదైనా కొత్త ప్రోడక్ట్ మనం ఇట్లా తీస్తుంటే, అన్బాక్సింగ్ చేస్తుంటే కొంచెం ఆ సాటిస్ఫాక్షన్ వేరు. చూద్దాం దీంట్లో. అస్సలు యాక్చువల్లీ నేను ఇంటర్నెట్లో చూశాను, ఎందుకంటే మనం కొంచెం లేట్గానే కొన్నాము. 1 month అయిపోయింది కదా ఆల్మోస్ట్. అసలు కలర్ మాత్రం భలే ఉంది యాక్చువల్లీ చూడ్డానికి. ఇదేదో నిజంగా హ్యాలోయిన్కి వదిలినట్టు, ఏదో ఇక్కడ గుమ్మడికాయలు ఉన్నట్టు ఉంటాయి. ఇక్కడ పంకిన్ కలర్ ఉంది. ఇది ఆరెంజ్, ఇది కాస్మిక్ ఆరెంజ్. ఇది వావ్, చాలా బాగుంది, చాలా బాగుంది. ఫస్ట్ టైం యాక్చువల్లీ నేను ప్రో మ్యాక్స్ యూజ్ చేస్తున్నాను. లాస్ట్ 2 times నేను యాక్చువల్లీ 14 ప్రోనే వాడాను అండ్ 15 ప్రోనే వాడాను. మ్యాక్స్ ఎప్పుడు వాడలేదు, ఎందుకంటే మ్యాక్స్ పెద్దగా ఉంటుంది, కొంచెం ఇబ్బంది ఏమో అని. బట్ మనకి కాంటెంట్ క్రియేషన్కి కొంచెం ప్రో మ్యాక్స్ అయితే బెటర్ ఏమో అనేసి ఈసారి ప్రో మ్యాక్స్ ఆర్డర్ చేశాను. కొంచెం వెయిట్ అయితే కొంచెం హెవీగానే అనిపిస్తుంది, బట్ దీనివల్ల కొంచెం సపోర్టింగ్ అనిపిస్తుంది. సో అందరికీ ఆల్రెడీ తెలుసు, అందరూ నాల్సి ఇంటర్నెట్లో చూసే ఉంటారు. ఈసారి యాపిల్ అల్యూమినియం బాడీతో వచ్చింది. లాస్ట్ వరకు అయితే కన్నా మొత్తం టైటానియం బాడీ. సో దాంట్లో కొంచెం కలర్స్, గ్లాసీ లుక్, అది కొంచెం పాలిష్గా మంచిగా అనిపిస్తుంది. ఇది కూడా బాగుంది యాక్చువల్లీ, నాట్ బ్యాడ్. కానీ నేను విన్నది ఏంటంటే దీనికి కొంచెం స్క్రాచెస్ కానీ డెంట్స్ ఎక్కువ పడుతున్నాయి కింద పడితే అని చాలామంది కంప్లైంట్స్ ఉన్నాయి. అది వన్ ఆఫ్ ది డ్రాబ్యాక్ అంట ఈసారి యాపిల్ 17 ప్రోకి, ప్రో మ్యాక్స్ ఈ మోడల్స్కి. సో మీ అందరికీ తెలిసి ఇంకా వేరే మోడల్స్ కూడా ఉన్నాయి, అవన్నీ మనం ఎక్కువ డిస్కస్ చేసుకోవట్లేదు. మనకేంటంటే మన ఫోన్ ఇది తీసుకున్న ఫోను నాకైతే సూపర్ డూపర్ నచ్చింది. అండ్ నేనైతే సో ఎక్సైటెడ్, ఎందుకంటే బేసిక్గా మన వీడియోస్ కోసమే దీంట్లో కెమెరా క్వాలిటీ చాలా 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 బాగుంది. అండ్ ఇంకొకటి, ఫ్రంట్ సైడ్ కెమెరా కూడా ఈసారి దీంట్లో వీడు బాగా ఎన్హాన్స్ చేశాడు క్వాలిటీ. లాస్ట్ మోడల్లో ఐ థింక్ 12 megapixel, బట్ దీంట్లో ఫ్రంట్ సైడ్ కూడా 18 megapixel. అండ్ ఈ బ్యాక్ కెమెరాస్, ఈ మొత్తం ఈ టెలిస్కోపిక్ కెమెరా ఇవన్నీ 48 megapixel. దీంట్లో జూమ్ కూడా పెంచాడు. సో ఈ కెమెరా ఫీచర్స్ వల్ల నేను తీసుకుందాము, కంపల్సరీ మనకి కావాలి, మన యూట్యూబ్ కానీ ఇన్స్టా కానీ కావాలని తీసుకున్నాను. ఓకే, ఇంకా ఈ బాక్స్లో ఇంకా ఏమేమి ఉన్నాయో చూద్దాము. లెట్స్ సీ. మన యాపిలోడు తెలిసిందే కదా, దీంట్లో మనకి ఎక్కువ ఏమి ఇవ్వడు. వాడు కొంచెం మన దగ్గర తీసుకోవడమే కానీ ఇచ్చేది ఏమి ఉండదు. సో ఈ ఒక ఛార్జింగ్ కేబుల్ టైప్ సి ఇచ్చాడు. ఓకే, టైప్ సి మాత్రం ఇచ్చాడు అంతే. ఇంకా బాక్స్లో ఏం లేదు, డొల్లా లోపల. సో ఈ వైరు మనకు కావాల్సిన ఫోన్, ఇదైతే చాలా నీట్గా ఉంది. సో దీనికోసం ఇది కొంచెం ఇట్లా డేంజర్గా ఉంది, ఎందుకంటే చాలా చాలా ఏంటంటే అల్యూమినియం అనుకుంటా, అసలు గ్రిప్ ఇట్లా జారిపోయేలాగా ఉంది. అంటే చాలా పట్టులాంటి చర్మం అన్నట్టు ఇది జారిపోతుంది. నా చేతిలో అయితే ఇంకా ఎక్కువ జారుతుంది.
సో దానికోసం నేను ఏం చేశానంటే మీకు ఇప్పుడే చూపిస్తా. ఐ విల్ బి రైట్ బ్యాక్. జస్ట్ అక్కడే ఉండండి మీరు. యా, దానికోసం టారస్ స్టాండ్ కేస్ ఇది పెట్టాను నేను మన దీనికి. ఈ కేస్ పెట్టా. ఇది చూడడానికి కూడా బాగుంది. మన ఇంట్లో నా తర్వాత కొంచెం పర్నీత్ కొంచెం టెక్కి యాక్చువల్లీ వాడికి అన్నీ నచ్చాలి. సో వాడికి యాక్చువల్లీ ఈ కేసు కూడా నచ్చింది. వాడు నాకు తెలిసి ఈ ఐఫోన్ అన్బాక్స్ చేశాను అని అంటే ఫుల్ ఎగ్జైట్ అవుతాడు. ఓకే ఓకే, ఇప్పుడు భద్రంగా ఉంది, ఇంకేం భయం లేదు. మనం షూట్ చేసేటప్పుడు కూడా టపక్కన కింద పడుతుందేమో అని అనుకుంటున్నా. సో ఇది ఇలా మనం రీల్ కానీ లైక్ షార్ట్స్ తీయాలనుకుంటే యూట్యూబ్లో కూడా ఇట్లా పెట్టుకొని తీసేసుకోవచ్చు. ఇలా పెట్టుకొని తీసుకోవచ్చు, లేదంటే ఇది ఇలా కూడా ఉంది. సో యా, నాకైతే నచ్చింది. కేస్ కూడా నచ్చింది. మరి టూ డార్క్గా కాకుండా ఇలా ఉంది. అండ్ ఇది కొంచెం సిలికాన్, సో ఇది గ్రిప్ బాగుంది. యాక్చువల్లీ కేస్ వేసుకోకుండా అసలు గ్రిప్పే లేదు, చాలా చాలా సాఫ్ట్గా ఉంది ఇది. సో ఈ కేస్ అయితే మాత్రం చాలా గ్రిప్గా ఉంది అండ్ కొంచెం రిచ్గా కూడా ఉంది. సో ఇట్స్ రియలీ గుడ్, బాగుంది. ఓకే, దీన్ని ఆన్ చేద్దాము. ఇది మనకంటే బాగా చెప్తుంది. హలో, వచ్చేసింది యాపిల్ పండు, కొరికిన పండు వచ్చేసింది. హలో వారుహి అని వస్తే బాగుంటుంది. ఎందుకో ఆలోచిస్తుంది, కొంతసేపు ఆలోచించింది. అయిపోయింది, ఆలోచించడం అయిపోయింది. ఓ వావ్, హలో టు మై వ్యూవర్స్. ఓకే, సో యా, ఇది ఆన్ అయిపోయింది. లెట్స్ స్టార్ట్. ఇంగ్లీష్, యునైటెడ్ స్టేట్స్, డిఫాల్ట్, మీడియం, అపీరియన్స్ అంటే ప్రస్తుతానికని డిఫాల్టే కొట్టేద్దాం. ఓకే, సో ఇక్కడ ఇప్పుడు సెటప్ చేయాలి. ఇప్పుడు నా పాత ఫోన్తో, ఇంకా నాది ఇప్పుడున్న ఫోన్ పాతది అయిపోయింది ఆల్రెడీ అన్నట్టే కదా. ఇప్పుడు కొత్తది వచ్చిందంటే పాతది అయినట్టే. సో యా, దాంతో నేను సింకప్ చేయాలి. సో అది సెటప్ చేసేద్దాం. ఆ సెటప్ మీకు అంత బోరింగ్ అవద్దు. సెటప్ ఈజ్ వెరీ ఈజీ. అప్పుడు ఏం లేదు, దీన్ని తీసుకొచ్చి దీని మీద పెట్టి ఈ రంగులు చూపిస్తే అయిపోయింది. సో ఫినిష్ ఆన్ న్యూ ఐఫోన్ అంట. సో ఇక్కడ ఈ ఫోన్ ఇంకా ఆటోమేటిక్గా సింక్ అయిపోతుంది, మనం ఏం ఇవ్వాల్సిన అవసరం లేదు. సో యాక్టివేటింగ్ యువర్ ఫోన్ అని అంటుంది. యాక్టివేటింగ్ యువర్ ఫోన్. సో ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ యాక్చువల్లీ. అంటే నాకు తెలిసి ఒక 15-20 మినిట్స్ అయితే మినిమం తీసుకుంటుంది అనుకుంటా. ఎందుకంటే నేను చేసి కూడా ఆల్మోస్ట్ 2 years అయింది. 15 Pro కదా నాది, అప్పుడు చేసాము. సో కానీ ఈజీ ట్రాన్స్ఫర్ అయితే, చాలా ఈజీ. 2 ways. ఒకటి ఫోన్లో ఇందాక అట్లా రంగులు చూపించడం, లేదనుకుంటే యాపిల్ ఐడి ఇచ్చేస్తే మొత్తం దాంట్లో ఉన్న డేటా అంతా ఇటు వచ్చేస్తుంది. సో ఫస్ట్ టైం కదా, సో ఇప్పుడు కొంచెం సాఫ్ట్వేర్ అప్డేట్. ఇది యాపిల్ ఇప్పుడు iOS 26కు ఉంది. సో అది సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకుంటుంది. సో తొందరగానే అయిపోతుంది, అంతా 10 seconds కూడా లేదు. అండ్ 1 second రిమైనింగ్ అంటుంది. సో ప్రిపేరింగ్ అప్డేట్, మొత్తం సెల్యులర్ డేటా. యూఎస్లో ఏంటంటే మెయిన్గా ఈ ఫోన్స్ కానీ ఎవ్రీథింగ్ డైరెక్ట్గా మనం కొనుక్కోకుండా క్యారియర్తో టైఅప్ అయి ఉంటాయి అన్నీ. సో క్యారియర్ దగ్గర డైరెక్ట్గా పోతే నాకు ఇదేంటంటే 1300 ఎంతో పడింది. 1300 అంటే నేను నా చేతి నుంచి నేను హార్డ్లీ కట్టింది లైక్ 200 చేంజ్ ఎంతో కట్టాను. నాకు మిగతా 1100 దాకా నాకు దీని మీద ఆఫ్ వచ్చింది. ఏంటంటే నేను ఈ ఫోన్ కొత్తది కొనాలంటే పాతది వాళ్ళకి ఇచ్చేసేయాలి. పాతది ఇచ్చేస్తే అంటే ట్రేడింగ్ అంటారు దాన్ని. దానివల్ల నాకు 1100 ఇచ్చాడు ఆల్మోస్ట్. సో నేను మిగతా చేంజ్ మాత్రం కట్టాను. ఎంతో 250 చేంజ్ అలా కట్టాను. సో చెప్పాలంటే మనకి అంత ఎక్కువ ఏం పడలేదు. యూజువల్లీ ఇండియాలో మనం అనుకుంటాం కదా, యాపిల్ ఫోన్ కొనాలంటే కిడ్నీలు అమ్ముకోవాలి అని అంటారు కదా. అట్లా ఏం కాదు, ఇక్కడైతే కిడ్నీలు అయితే అమ్మాల్సిన అవసరం లేదు. ఇది చెప్పాలంటే నేను కట్టింది $250 ఎంతో ఉంది. సో అదే అన్నమాట. సో ఇక్కడ నాకు తెలిసి ఇండియాలో ఈ ఫోను ఇది
ఇది ఎంత అంటే 512 GB. ఇట్స్ లైక్ ఎందుకంటే నాకు కొంచెం స్టోరేజ్ ఎక్కువ కావాలి అని అనుకొని 512 తీసుకున్నాను. ఎందుకంటే 1 TB అంటే చాలా ఎక్స్పెన్సివ్ అవుతుంది. సో 512 ఐ థింక్ గుడ్ ఇనఫ్ అనిపించింది. సో 512 తీసుకున్నాను. ఎందుకంటే నెక్స్ట్ టైం ఎప్పుడైనా ట్రేడింగ్ చేసుకోవాలంటే మనకు 512 1 TB ఇవన్నీ చూడాడు. వాడు ఏ మోడల్ అని చూస్తాడు, ఏ మోడల్ ప్రో మ్యాక్సా ప్రో అట్లా చూసి దాన్ని బట్టి ట్రేడింగ్ చేస్తాడు. సో అందుకే నేను ప్రస్తుతానికి 512 ఇస్ గుడ్ ఇనఫ్ అని చేశాను. నాకు తెలిసి ఇండియాలో ఈ ఫోన్ క్లోజ్ టు 1,70,000 1,80,000 ఉంటుందేమో అని అనుకుంటున్నా. ఒకవేళ నేను తప్పు చెప్తే కరెక్ట్ చేయండి నాకు కామెంట్స్లో. నాకు తెలిసి 1,50,000 పైగానే ఉంది ఈ ఫోను ప్రో మ్యాక్స్ 512 GB. అదన్నమాట కథ. సో నాకైతే చాలా తక్కువ పడింది. నాకైతే 20,000-30,000 కంటే ఎక్కువ పడలేదు. 20,000-30,000 పడింది. మిగతాది ఏంటంటే ట్రేడింగ్లో కొంచెం ఈఎంఐ లాగా తీసుకుంటూ ఉంటాడు. ఈఎంఐలో మంత్లీ ఈఎంఐ లాగా తీసుకుంటాడు. అండ్ నా క్యారియర్లో ఏంటంటే ఎప్పుడైనా సరే అప్గ్రేడ్ ఫోన్ వస్తే కన్నా నేను ఆటోమేటిక్గా అప్గ్రేడ్ అవ్వడానికి వితౌట్ ఎనీ ఛార్జ్ అప్గ్రేడ్ అవ్వడానికి ఒక ఆప్షన్ ఉంది. సో దానికి నేను ఎన్రోల్ అయ్యాను అనమాట. సో అట్లా తీసుకోవచ్చు. సో యూఎస్లో యాక్చువల్లీ క్యారీ టు క్యారీ చాలా ఈజీగా ఉంటుంది. ఇంకా థ్యాంక్స్ గివింగ్ తర్వాత చాలా ఆఫర్స్ పెడతాడు. కొంచెం ఇండియాలో ఏంటంటే డైరెక్ట్గా మన ఫోన్ తీసుకుంటాం, డైరెక్ట్ కొనేస్తాం ఫోన్. ఇదేంటంటే క్యారియర్తో ఉంటుంది. ఈ ఫోన్ మెయిన్గా తీసుకోవడానికి కారణం అని చెప్పాను కదా, బేసిక్గా కెమెరా చాలా అప్గ్రేడ్ చేశాడు. సో ఫొటోస్ కానీ వీడియోస్ కానీ చాలా బాగా వస్తున్నాయి అనేసి. సో గోయింగ్ ఫార్వర్డ్ మన వీడియోస్ షార్ట్స్ కానీ లైక్ ఇన్స్టా కానీ ఎవ్రీథింగ్ మనం దీంట్లోనే. ఇంకా ఇదైతే ఏంటంటే ఐఫోన్ అయితే చాలా క్విక్, తొందరగా షూట్ చేసేయచ్చు, తొందరగా పెట్టేయచ్చు. నేను రైట్ నౌ DJI వాడుతున్నా. DJI ఏంటంటే షూట్స్కి బాగానే ఉంటుంది, కానీ కొన్ని యాక్చువల్లీ డ్రాబ్యాక్స్ ఉన్నాయి DJIతో. సో ఇప్పుడు ఈ ఐఫోన్ 17 Pro Maxలో చాలా కెమెరా కానీ లైక్ చాలా ఇంప్రూవ్మెంట్స్ ఉన్నాయి. సో ఫర్ దాట్ రీజన్ నేను ఇది తీసుకున్నాను. అండ్ వన్ మోర్, డ్యూయల్ క్యాప్చర్ అనే ఫ్యూచర్ నాకు చాలా బాగా నచ్చింది. ఎప్పుడైనా సరే మనం ఇట్లా నడుచుకుంటా ఇట్లా పెట్టుకొని మాట్లాడితే అటువైపు రికార్డ్ అవుతుంది అండ్ ఇటువైపు ఫేస్ కూడా యాక్చువల్లీ ఆ స్క్రీన్లో ఉంటుంది. అంటే సో డ్యూయల్ క్యాప్చర్ అన్నమాట. అంటే ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరా రెండు యాక్చువల్లీ మనకి ఆ స్క్రీన్లో వస్తాయి. అంటే నా ఫేస్ వస్తుంది, ఆ తర్వాత అటువైపు కూడా వస్తుంది. సో ఆ ఫీచర్ నాకు చాలా బాగా నచ్చింది. ఏంటంటే వేరే వాళ్ళు షూట్ చేయాల్సిన అవసరం లేదు. నాకు తెలిసి ట్రావెల్ చేసేవాళ్ళు కూడా, లైక్ ట్రావెల్ వీలాగ్స్ చేసేవాళ్ళు, లైక్ వీలాగింగ్ చేసేవాళ్ళు, ఈ ఫీచర్ నిజంగా చాలా బాగుంది. నాకు తెలిసి ఈసారి యాపిల్ 17 Pro చాలా మటుకు కాంటెంట్ క్రియేటర్స్ని దృష్టిలో పెట్టుకొని చేసినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే కెమెరాస్ కానీ ఫ్రంట్ ఐఫోన్లో బిగ్గెస్ట్ డ్రాబ్యాక్ ఏదుందంటే సోఫార్ ఏంటంటే ఫ్రంట్ కెమెరా అంత బాగోదు. చాలా లైక్ వీడియో నాయిస్ కానీ ఎవ్రీథింగ్ ఇమేజ్ నాయిస్ ఉండేది. బట్ ఈసారి 18 మెగాపిక్సెల్తో దాన్ని కూడా చాలా బాగా ఇంప్రూవ్మెంట్ చేశాడు. సో ఫ్రంట్ సైడ్ కెమెరా కూడా చాలా బాగుంది. సో అందుకే ఈ బేసిక్గా. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది దీంట్లో చిప్ ఏంటంటే యాపిల్ 19 చిప్ బయోనిక్. సో అండ్ దీంట్లో ఏంటంటే థర్మల్, అంటే ఈ హీట్ కూడా ఏంటంటే ఇది థర్మల్ వేపర్ అనేసి ఈ హీట్ కూడా ఎక్కువ, అంటే ఎంత వాడినా వీడియో రికార్డ్ చేసిన గేమ్స్ ఆడినా వేడెక్కకుండా. టైటానియం అయితే కొంచెం వేడెక్కేది, ఇదైతే గన అంత వేడి ఎక్కదు. సో చాలా మటుకు ఆ థర్మల్ వేపర్తో బయటకు వచ్చేస్తుంది ఆ హీట్ అంతా. సో దట్ ఈస్ వన్ గుడ్ థింగ్. అండ్ అఫ్ కోర్స్ చాలా ఫాస్ట్గా ఉంది. అండ్ బ్యాటరీ లైఫ్ 39 hours అంట. అంటే సో ఇట్స్ రియలీ గుడ్. అసలు అంటే పెద్ద ఫోన్ వాడకుండా లైట్గా వాడే వాళ్ళకైతే ఛార్జింగ్ 2 రోజులు పెట్టాల్సిన అవసరం లేదు. సో మనం కాంటెంట్ క్రియేషన్లో మన ఇన్స్టా కొంచెం చూసే వాళ్ళకి అట్లా అయితే కన్నా నాకు తెలిసి ఒక 32 hours ఈజీగా వస్తుంది. ఎంత వాడినా కూడా మనం ఒక రోజులో ఛార్జింగ్ పెట్టాల్సిన అవసరం లేదు. ఈజీగా మోర్ దెన్ డే వస్తుంది మనకి. ఒకవేళ కొంచెం మినిమం యూజ్ చేసే వాళ్ళకి. ఇక కంటెంట్ క్రియేషన్ చేస్తే దట్ డిపెండ్స్ ఆన్ ది యూసేజ్. కానీ 39 అంటే ఈ ప్రో మ్యాక్స్లో కొంచెం ఒక 2-3 hours ఎక్కువ ఉంది కంపేర్ టు అదర్ మోడల్స్. సో అందుకే ఈ ఫోన్ తీసుకున్నాను. సో ఇంకా గోయింగ్ ఫార్వర్డ్ దీంట్లో ఇంకా ఏమన్నా నచ్చినట్టు ఉంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో గోయింగ్ ఫార్వర్డ్ మన వీడియోస్ అన్నీ దీని నుంచి వస్తాయి. మోస్ట్ ఆఫ్ ది వీడియోస్ వస్తాయి, కొన్ని DJIతో, బట్ మోస్ట్ ఆఫ్ ది వీడియోస్ యాపిల్ 17 Pro Maxతో వస్తాయి. ఓకే, సో ఈ వీడియోలో ఇంతే. సో నేనైతే సూపర్ ఎక్సైటెడ్గా ఉన్నాను. దీన్ని మొత్తం అంతా సెటప్ చేసి, దీన్ని యూజ్ చేసి, దీని ఫీచర్స్ ఎక్స్ప్లోర్ చేసి చేయాలి. సో ఓకేనా. సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందరికి వస్తాను. అంటిల్ దెన్ మీ దినేష్ సైనింగ్ ఆఫ్. బాయ్.